భగవద్గీత ఎప్పుడు నా దగ్గర ఉంటుంటుంది. అబద్ధం అయితే తల వెయ్య చక్కలై ఈ క్షణాన మరణించును గాక. నేను చాలా పేద కుటుంబంలోనే పుట్టాను. చాలా పేద, కటిక పేదరికం. నాన్నగారు ఏటీఎం సెక్యూరిటీ గార్డు. అయితే ఆ అమ్మకి యాక్సిడెంట్ అయిందనమాట. 45% డిజబిలిటీ సర్టిఫికెట్, వికలాంగురాలు అమ్మ. అమ్మ వికలాంగురాలు, ఏ పని చేయలేదు, ఇంట్లోనే ఉంటుంది. నాన్నగారు ఏదో కొద్దో గొప్ప ఏటీఎంకి వెళ్ళి సెక్యూరిటీ గార్డు 5,000 ఇస్తారు. తమ్ముడు ఆఫీస్ బాయ్ కాశీ విశ్వేశ్వర స్వామి అక్కడ ఆఫీస్ బాయ్ 8,000. అది మా జీవిత కుటుంబం. అయితే కొద్దో గొప్ప చదువుకున్నాను, కష్టపడి వాళ్ళని చదివించారు, అమెరికాలో ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం అది కూడా అశుద్ధం కడిగే ఉద్యోగం. ఏం చేస్తాం, దూరపు కొండల నూపు అమెరికా వెళ్ళి అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కొన్ని వేల మంది అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఏం ఉద్యోగం అలాంటిది, వృత్తి ధర్మానికే కట్టుబడి ఉండాలి. అశుద్ధం అయితేనేమి. నేను ఆ అశుద్ధాన్ని ఎప్పుడు అశుద్ధంలా చూడలేదు, అమృతంలా చూశాను. వాసనను కంపుగా, వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జన మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. ఎన్ని రకాల మలాలు రోజు చూసేవాడిని. వృత్తి ధర్మం అది. పొద్దున్న మంచి బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని, రాత్రి రూమ్కి వచ్చేసరికి మొత్తం షర్ట్ అంతా రొచ్చుకంపు, ప్యాంట్ అంతా రొచ్చుకంపు, మలమూత్రలో విసర్జన. వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడిని. ఏం చేస్తాం, వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మలమూత్రాలు 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకుని ఇలా బట్ట కట్టాను.